208 రోజుల సుదీర్ఘ ప్రయాణం అంతిమ ఘట్టానికి చేరింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నేనున్నాననే భరోసానిచ్చు సాగించిన మహాప్రస్థానంతో చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎన్నో మళురాళ్లను అధిగమిస్తూ వేల కిలోమీటర్లు నడిచిన సాహసికుడు ప్రతి వర్గాన్ని పలకరిస్తూ కష్టాలను కడతీర్చేందుకు వచ్చానంటూ జనంలో ఒకటిగా అలుపెరగని బాటసారిలా పాదయాత్ర పూర్తి చేశారు. విశాఖ అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరణ, ఆ తర్వాత జరిగే ద్విచక్ర వాహన ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు సర్వసన్నద్దమయ్యాయి. చంద్రబాబు మహాపాదయాత్ర ముగింపు కార్యక్రమం మహత్తర ఘట్టంగా నిలిచిపోయేలా తెలుగుదేశం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 7 నెలలుగా సాగిన పాదయాత్ర చివరి వేడుకకు ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానం ముస్తాబైంది. విశాఖను దేశం శ్రేణులు పశుమయం చేశారు. ఈ అంతిమ ఘట్టంలో పాల్గొనేందుకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు విశాఖ కదిలివచ్చారు. రోజుల పాటు 2800 కిలోమీటర్లు విజయవంతంగా సాగిన వస్తున్న మీకోసం పాదయాత్రకు ఘనమైన ముగింపునిచ్చేందుకు తెలుగుదేశం సిద్దమైంది. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన ఈ యాత్ర విశాఖ జిల్లా గాజువాక మండలంలో శివాజీనగర్ వద్ద ముగియనుంది. యాత్రకు విజయ సూచకంగా శివాజీనగర్ వద్ద 60 అడుగుల ఎత్తైన భారీ పైలాన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2:30 తర్వాత రాజానగరం నుంచి కిలోమీటర్ పాదయాత్ర చేసి బాబు పైలాన్ ఆవిష్కరిస్తారు. ఇందుకోసం నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మోత్కుపల్లి సహా పలువురు నాయకులు చంద్రబాబును కలిశారు. సునామీ కోసం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. అనంతపురం నుండి విశాఖపట్నం వరకు 218 రోజులు 2800 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర. ఆరోగ్య సమస్యలు లెక్క చేయకుండా, వయోభారాన్ని లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించిపోయే యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు గారు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించాం. దాని సంకేతంగానే ఈ రోజు పైలాన్ 64 సంవత్సరాల వయసులో గత 7 నెలలుగా 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా అవినీతి రాజ్యం వెళ్తా ఉన్నది, అక్రమాల రాజ్యం వెళ్తా ఉన్నాయి, అన్యాయం రాజ్యం వెళ్తా ఉన్నది. ఈ అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించడానికే ఈ పాదయాత్ర చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబం చేసినటువంటి దోపిడీ, అదేవిధంగా కేసీఆర్ తన కుటుంబం చేస్తున్నటువంటి దోపిడీ, ఈ ఇద్దరు దోపిడీల వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనంతరం దాదాపు 10,000 ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానంలో జరిగే బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. పైలాన్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు దాదాపు 24 కిలోమీటర్ల దూరాన్ని పార్టీ శ్రేణులు పసుపుమయం చేశాయి. జాతీయ రహదారి పొడుగునా భారీగా తోరణాలు, కూడళ్ల వద్ద జెండాలతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. రాబోయే టైంలో కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి మన ఆంధ్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా మరి ఆదుకోవాలనే ఆకాంక్షతోని ఆయన ప్రజలే నా కుటుంబం, మరి ఆంధ్రప్రదేశ్ నా కుటుంబం అని చెప్పేసి రాయలసీమ నుంచి తెలంగాణ, ఆంధ్ర మొత్తం కూడా తిరిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ ఖచ్చితంగా కూడా ప్రజా సమస్యల మీద ఒక మంచి సందేశం ఒకటే కాకుండా రాబోయే టైంలో ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది కూడా తప్పకుండా కూడా ఉంటుంది. ఒకసారి రాష్ట్రం అభివృద్ధి జరిగితే సమస్యలన్నీ కూడా అందులో పరిష్కరిస్తాయి. అదేవిధంగా రైతును కూడా అన్ని విధాలు ఆదుకోవాలనేది ఉన్నది. మరి ఏదైతే బహిరంగ సభ ద్వారా తప్పకుండా కూడా ఒక మంచి మెసేజ్ అని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. బహిరంగ సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభా వేదిక సిద్దం చేశారు. ముగింపు సభలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ నటుడు బాలకృష్ణ, తారకరత్న సహా పలువురు రాష్ట్ర స్థాయి నేతలు విశాఖకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఉక్కు నగరానికి వస్తున్న వారి కోసం ప్రత్యేకంగా 11 రైళ్లను ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నేతలు చెప్పారు. రాష్ట్రంలోని
23 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ రోజు ఇక్కడికి ఉత్సాహంగా చెప్పినా చెప్పకపోయినా పార్టీ పిలుపు మేరకు ఇదివరకు ఎన్నడూ లేనటువంటి సంఖ్యలో ఈ రోజు విశాఖపట్నంలో జరిగే ఈ ముగింపు సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాబోతా ఉన్నారు. తప్పకుండా ఈ పాదయాత్ర దిగ్విజయం అవుతుంది. 4 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. 4 నుంచి సుమారు 6:30 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేసి 6 గంటలకు 6:30 మధ్యలో ఈ సభని ముగింపు చేయడం జరుగుతుంది. 2013వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీ చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక చారిత్రాత్మకమైన దినం ఇది. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ ఎవరూ కూడా చేయనటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధించారు. దానికి శారీరకంగా ఆరోగ్య పరిస్థితులుగా ఎన్నో రకాల ఇబ్బందులు కలిగినా, కాళ్లు సహకరించకపోయినా, కాళ్లు పుళ్లుబడినా, ప్రజలు పడే కష్టాల ముందు నేను పడే కష్టం ఎక్కువ కాదు, వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే నాకు చాలా తక్కువ, ఎన్ని కష్టాలైనా సరే భరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో పళ్ళ బిగువన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా పూర్తి చేశారు. 8 రోజుల్లో ఆయన చూసుకున్న కష్టాలు, అనుభవాలన్నీ కూడా క్రోడీకరించుకొని ఏమేం చేస్తే వీళ్ళందరి కష్టాలు తీరుతాయి అనేది వాళ్ళు నిర్ణయించుకొని దాని ప్రకారంగా ఎన్ని చెప్పడం కోసం దానికి సంబంధించి పూర్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ దృష్ట్యా విశాఖ నగరంలో పలు చోట్ల వాహనాల రాకపోకల్లో మార్పులు చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.